పరిశుద్ధ గ్రంథం. నువ్వు పరిశుద్ధంగా ఉండడానికి దేవుడు పరిశుద్ధ గ్రంథం ఇచ్చాడు. లేకపోతే నుంచి నరకానికి పోతావు నీ ఆత్మ. పేతురు ఒక్కసారి పరిశుద్ధాత్మ పూర్ణుడై దేవునికి వాక్యం చెప్పేసరికి 3000 మంది బాప్తిసం తీసుకున్నాండి. మీరు కొడతారా, తిడతారా, చూడే నేను ప్రార్థన పెడతాను ఇంట్లో. బాబు ఇంట్లో ప్రార్థన పెట్టలేకపోతాను అంటారు. మనుషులు భయపడి, బంధువులు భయపడి. తిరిగితనం పేతురుగా తిరిగితనం కలుగుంటే ఎలా ఉంటుంది చెప్పండి. ఏసీ సాక్షి నిలబడాలి ధైర్యంగా. ప్రార్థన చేస్తాను కరెక్టే, ప్రార్థన చేస్తాం, మారు ప్రార్థన చేస్తాం, మంచిదే. కానీ ఎప్పుడు మన ధైర్యం ఉండే ఏసీ రక్షణలో నువ్వు నమ్మకపోతే నేను నరగలిపోతావు. నువ్వు ప్రభు నమ్మితే బలం అవుతాను చెప్పండి గట్టిగా. చెప్పేవారికి ఉన్నాను మనం. దేవుడు బిడ్డరా, అటువంటి ధైర్యం ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనకి కనిపించాడు. యేసయ్య నేను వెళ్ళి పరిశుద్ధాత్మ పంపిస్తాను, లేకపోతే మీరు సేవ చేయలేరు అని ఉద్దేశంతో ఆ పరిశుద్ధాత్మ దేవుడు వాటిని దాన్ని కనిపెట్టండి అని చెప్పారు. కాబట్టి వీళ్ళందరూ 120 మంది మేడగదిలో అందరూ సిద్ధపడాలా. యేసుక్రీస్తు శరీరాన్ని రక్తం గురిని మనం ఏం చేయడమా, అందరూ దేవుని సిద్ధపడాలి. సిద్ధపడినప్పుడు కనిపిస్తాడు. అందుచేత నేను మర్చిపోయినా, మీరు మర్చిపోయి దేవుని సిద్ధపడడానికి రాలేదు. అందరికీ రకమైన శరీర రక్తాన్ని అయినా సరే జ్ఞాపకం చేసుకున్నాం. మేము శిలువ జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన శరీరం, ఆయన రక్తం ఎప్పుడు ఉండాలి. ఆయన వాక్యం ధైర్యం ఉండాలి. ధైర్యం ఉండండి, భయపడకండి, దేవుని భయపడకండి. పరిశుద్ధాత్మ దేవుడు మరి ఏ విధంగా మనం ప్రోత్సహిస్తాడు. ధైర్యం ఎందుకు చెప్తారంటే, ఒక ఆత్మను రక్షించాలంటే మనం భయపడిపోతే ఆత్మను రక్షించాలని చెప్పండి. అర్థసాక్షులు అయిపోయారండి. యేసుక్రీస్తు ఎందుకు చనిపోయాడు? ఆయన ఇంకా మనందరం పాపం ఉంటూనే చనిపోయాడు. మారలేదు ఇంకా ఆయన. చాలా మంది మారలేదు. అప్పుడు బోలుగురాలే చనిపోయాడు. మనం కూడా అనేక మంది ఇంకా మన ప్రార్థన మారలేదు. కానీ వాళ్ళ కొరకు కూడా మనం కూడా కష్టపడే వారు ఉండాలి, శ్రమపడే వారికి ఉండాలి. అందుచేతను ఇవన్నీ కూడా దేవుడు తోస్తాడు. మనకి నీకు రక్షణ ఇచ్చారు. నీ కొరకు నేను పరిశుద్ధంగా ఈ భూమి మీద జీవించాను, ప్రేమగా జీవించాను, నీతిగా జీవించాను, నేను రక్షించాను, నీ కొరకు ప్రాణం పెట్టాను. మరి నా కొరకు నువ్వు ఎలా జీవిస్తావు? సంతోషమ్మ గారు మన మంచికి ఎలా ఉందమ్మా ఆరోగ్యం? దేవుని నామానికి స్తోత్రం. ఇప్పుడు హల్లెలూయా చెప్పు, అందరూ వస్తే హల్లెలూయా. చనిపోయిన ఆవిడ బతికిస్తున్నాడు దేవుడు. చనిపోయిన బతికిస్తున్నాడు దేవుడు. దేవుడు ఎంత అద్భుతకారుడు, ఆశ్చర్యకరుడు దేవుడు. ఆ ఆశ నేను జీవించిన కదా. మొన్న పోయిన 5వ తారీఖు రాలేదు, తర్వాత 12వ తారీఖు రాలేదండి. 5వ తారీఖు రాలేదు, 12వ తారీఖు రావాలనుకుని సిద్ధపడతాడా. సిద్ధపడేసరికి వెంటనే అపనయంతో వచ్చింది, పాప రాలేదు. అమ్మా అంటే రక్తం లేదు, బలం ఎంత గుండె దడపడుతుంది. ఎంత రక్తం పోయింది తెలిసినట్టు ఆయన పడిపోయినప్పుడు రక్తం పోబట్ట చాలా బలహీనత అయిపోయింది. చనిపోయినాడు. రక్తమే లేదు, నేను బ్రతికిస్తున్నాడు దేవుడు. అంతే దేవుని ప్రణాళిక ఎలా ఉందో మనం వెళ్ళేసరికి ప్రభు మరి అమ్మ నీకు బ్రతికిస్తున్నాడు దేవుడు. మరి ఆయన ప్లాన్ ఏముంది ఇంకా, మరి ఆయన నీ గురించి ఇంకేం కార్యం చేయకూడదు నేను అనుకుని ప్రార్థించాను. అమ్మగారు నేను అనుకున్నాం ఆ పరిస్థితి బాగాలేదు, శాంతం సంతోషంగా. కానీ ఆవిడ దేవుడు బ్రతికిస్తున్నాడు. అలాగే బ్రతికించి మహిమతో వాడుకుంటున్నాడు. దేవుడు యేసయ్య గొప్ప సర్వశక్తిమంతుడు. యేసయ్య పరలోక రాజ్యం మార్గము, సత్యము, జీవము. ఆయనే మనం ఆ దినాల్లో చనిపోయిన వారిని బ్రతికించాడు దేవుడు. ఈ దినాల్లో మనం చూస్తున్నాం చనిపోయిన వారిని బ్రతికిస్తున్నాడు దేవుడు. ఆయన సర్వశక్తివంతుడు. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య ఉన్నాడు. ఆయన పరిశుద్ధాత్ముడు మన జ్ఞానోదయం తెప్పిస్తున్నాడు, మన జ్ఞానం తెప్పిస్తున్నాడు, ఆలోచన తెప్పిస్తున్నాడు, నడిపిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు ఆరిపేస్తాను మనమే నష్టం తెచ్చుకుంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మనకి జ్ఞాపిస్తాడో ఆ సమయంలో లోబడి మనం చేసుకుంటే దేవుడు మనం ధన్యులు.
అందుకే పరిశుద్ధాత్ముడు మమ్మల్ని ఉన్నాడు కాబట్టి ఆయన రాకడ అతి సమీపంగా ఉంది. అన్ని జరిగిపోతున్నాయి, అతి సమీపించింది ఆయన రాకడ. అందుచేత మనం పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏదైతే మనం బోధిస్తాడో, ఏదైతే మనకు నడిపిస్తాడో, ఏదైనా ఆలోచిస్తుంటాడో, కష్టమైన బాధైన శ్రమైన దానికి లోబడి మనం సాగిపోయినప్పుడే దేవుని బిడ్డ ఆయన పూజే త్రాచులో మనం ధైర్యంగా ఉండగలం. లేకపోతే చాలా భయంకర. దేవుని బిడ్డ మంచి చిన్న సంఘమైన మన భారంతో ప్రార్థన సంఘం ఉన్నారు. దేవుడు గడిచిన ప్రతిదీ కూడా దేవుడు అలాగా చక్కగా నడిపించుకొని వస్తున్నాడండి. కేవలం దేవుని యొక్క శక్తి. దేవుడు కృప లేకపోతే మనం ఏం చేయను. ఒకసారి ఆలోచించండి. దేవుడు ఈ 2024 సంవత్సరంలో మనం ప్రతి సంవత్సరం కూడా మరి మన ప్రార్థన కొరకు యేసు జన్మ ఇవన్నీ కూడా మనం అలాగే మన ప్రార్థన బట్టి దేవుడు అన్ని సక్సెస్ చేసి తీసుకొస్తున్నాడు. దేవుడు ఏం ఫెయిల్ అయిందండి? ఏం ఫెయిల్? మనం ప్రార్థన చేయండి అని చెప్తున్నాం. ప్రతి నిమిషం ప్రార్థన దేవుడు కార్యం చేస్తాం. భయపడే అవసరం లేదు.